హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్జేఎస్కి సంబంధించి కొంతమంది ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలని అడుగుతున్నారు. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ అని అడుగుతున్నారు. ఈ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఏపీఆర్జేఎస్కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో అవన్నీ కూడా మీ దగ్గర ఉంటే ఒరిజినల్స్, జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. ఒకవేళ ఏవైనా లేకపోతే అలా అని అన్నీ లేకుండా వెళ్ళకూడదు. సో అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకువెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర టీసీ లేదంటే మీ దగ్గర ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అలాంటివి ఏమైనా లేకపోతే మాత్రం అవి మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తారు కదా, కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడైనా తీసుకురమ్మని మనకి టైం అయితే ఇస్తారు. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది అది గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోండి, అది ఉండాలి. ఒకవేళ ఇప్పుడు మీరు తీసుకువెళ్ళకపోయినా మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. కాబట్టి అది ఒకవేళ లేకపోతే కంగారు పడకండి, మిగతా తీసుకొని వెళ్ళండి. టీసీ కూడా ఒకవేళ స్కూల్లో ఇంకా ఇవ్వకపోతే అది కూడా తర్వాత తీసుకొస్తామని చెప్పండి. అలాగే మీ మార్క్స్ మెమో మాత్రం ప్రిన్సిపల్ సైన్ చేసి తీసుకొని వెళ్ళండి. అలాగే నేను ఇంకా వీడియోలో కొన్ని డాక్యుమెంట్స్ చెప్పాను, అవి కూడా తీసుకొని వెళ్ళండి. మీ దగ్గర ఉన్నవన్నీ కూడా జెరాక్స్ కాపీస్ కలిపి ఒరిజినల్స్తో సహా. అలాగే కొంత అమౌంట్ ఫీజు కట్టాలి, అది కూడా తీసుకొని వెళ్ళండి. సో ఒకవేళ మీ దగ్గర ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ టీసీ కానీ ఇలా ఏవైనా చిన్నవి లేకపోతే ప్రాబ్లం ఏమీ లేదు. కానీ అలా అని మీ దగ్గర ఏమీ లేకుండా వెళ్ళినా కూడా మీకు సీట్ అయితే ఇవ్వరు. సో 1 or 2 డాక్యుమెంట్స్కి అయితే వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు తీసుకురమ్మంటారు. కాబట్టి ఓకే ఫ్రెండ్స్. అలాగే చాలామంది స్టూడెంట్స్ వెళ్ళాలా కౌన్సిలింగ్కి, పేరెంట్స్ వెళ్ళాలని అడుగుతున్నారు. పేరెంట్స్ వెళ్ళినా వెళ్ళకపోయినా స్టూడెంట్ ఖచ్చితంగా వెళ్ళాలి. సో వాళ్ళతో పేరెంట్ కూడా వెళ్ళాలి, ఏమైనా సైన్ అవసరం ఉంటే ఉండొచ్చు. సో కాబట్టి ఇద్దరూ వెళ్ళండి. వీలు కానప్పుడు ఓన్లీ స్టూడెంట్ అయినా కూడా వాళ్ళ రిలేటివ్స్ని తీసుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.